హలో ఫ్రెండ్స్. మనము డైలీ సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తుంటాం. రిగార్డింగ్ మోటివేషన్ అనుకోండి, ఆర్ డూ వాట్ యువర్ లవ్ అని వీడియోస్, ఆర్ ఫైండింగ్ అవర్ ప్యాషన్ అండ్ లైఫ్‌లో పర్పస్ కానీ, అసలు లైఫ్‌లో మీనింగ్ ఏంటి కనిపెట్టండి అని చాలా వీడియోస్ వస్తుంటాయి. కానీ మన రియల్ లైఫ్‌లో ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే మార్నింగ్ లేవగానే అలారం అవుతుంది. ఫాస్ట్‌గా రెడీ అయ్యి ఆఫీస్‌కెళ్ళడం, వర్క్‌కెళ్ళడం అండ్ దెన్ అక్కడ మనం మంచిగా వర్క్ చేయడం, మన 100% ఇవ్వడం అండ్ దెన్ ఇంటికొచ్చి మనం బెడ్ మీద పడుకునేటప్పుడు నైట్ మనకు ఒక థాట్ వస్తుంది, ఇదేనా నా లైఫ్? ఈ క్వశ్చన్ మనల్ని ప్రతిరోజు హాంట్ చేస్తూనే ఉంటుంది. కానీ మనకి ఈ థాట్ ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి చూసుకుంటే మనకి ఈ థాట్ ఎప్పుడైనా వచ్చిందా? స్కూల్లో రాలేదు, కాలేజ్లో రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఆ క్వశ్చన్ ఎవరిని అడగలేదు కాబట్టి స్కూల్లో టీచర్స్ కానీ, ఇంటి దగ్గర మన పేరెంట్స్ కానీ మనకి ఎవరికి ఆన్సర్ ఇవ్వలేదు. దీనికోసమనే ఈ రోజుల్లో ఒక బుక్ చాలా ఫేమస్ అవుతుంది. దట్స్ నన్ అదర్ దెన్ ఇకిగాయ్. అండ్ సోషల్ మీడియాలో ఏం చెప్తారంటే, ఈ ఇకిగాయ్ అనే బుక్ చదవండి, ఈ లైఫ్ సెట్ అయిపోయినట్టే. సో చాలా సింపుల్గా చెప్తారు వాళ్ళు. నేను ఈరోజు ఈ బుక్ గురించి ఏం చెప్తున్నానంటే, ఎగ్జాక్ట్గా ఈ బుక్లో ఏముంది అండ్ వై దిస్ కాన్సెప్ట్ హ్యాస్ వర్క్డ్ ఇన్ జపాన్, వేరాస్ ద సేమ్ ఇకిగాయ్ కాన్సెప్ట్ హ్యాస్ ఇక్కడ మన ఇండియాలో ఆ కాన్సెప్ట్ ఫెయిల్ అయింది ఎందుకు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఈ బుక్ ద్వారా కానీ, కొన్ని ఆర్టికల్స్ ద్వారా కానీ ఇండియన్ ఇకిగాయ్ మోడల్ అని నేను ఒకటి రెడీ చేశాను. అండ్ నా ఒపీనియన్స్ అండ్ నా థాట్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టిల్ ద వీడియో ఎండ్స్. ఇక్కడ ఈ వీడియోలో నో మోటివేషన్, నో డ్రామా, ఓన్లీ థింకింగ్. చాలా మట్టుకి మన ప్రతి ఒక్కరం ఒక అయోమయమైన స్టేజ్లో ఉంటాం. మన లైఫ్లో మనందరికీ ఒక కామన్ స్టోరీ ఉంటుంది. ఫర్ సపోజ్ చైల్డ్హుడ్లో చూసుకుందాం, మంచిగా చదువుకో, మంచి మార్క్స్ తెచ్చుకో, యూ విల్ గెట్ ఎ గుడ్ జాబ్. అండ్ టీనేజ్లో వచ్చినప్పటికీ ఇంజనీరింగ్ తీసుకో, కొంచెం ఫినాన్షియల్గా వెల్సెటిల్ ఉన్న వాళ్ళు దే ఆప్ట్ ఫర్ మెడిసిన్ అండ్ మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో అని మన టీనేజ్లో ఇలా చెప్తారు. అండ్ అడల్ట్హుడ్కి వచ్చినప్పటికీ మంచి జాబ్ వచ్చిందా, మంచి శాలరీ వస్తుందా, చలో లైఫ్ సెట్, ఇదంతా ఓకే. కానీ ఇక్కడ ఒక మేజర్ మిస్సింగ్ ఉంది, సాటిస్ఫాక్షన్ లేదు. దీంట్లో మనము 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ సపోజ్ టేక్ అ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. మల్టిపుల్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఒక స్టూడెంట్కి, లైక్ ప్లేయింగ్ గేమ్స్, కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, డిజైన్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ పేరెంట్స్ దగ్గరికి అప్రోచ్ అయ్యేలోపు పేరెంట్స్ ఏమంటారంటే, అరే మంచి చదివి మార్క్స్ తెచ్చుకో, ఫస్ట్ జాబ్ సెక్యూర్గా తెచ్చుకో, ఇవన్నీ పక్కకు పెట్టు అని చెప్తారు. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, ఇక్కడ పేరెంట్స్ బ్లేమ్ చేయరని కాదు, అక్కడ అబ్బాయి అప్రోచ్ అయ్యేప్పటికీ ఈ మాట అంటారు. దీనివల్ల ఏమవుతుంది, చిన్నప్పటి నుంచే మైండ్లో ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి హౌస్ వైఫ్. ఫ్యామిలీని చాలా మంచిగా చూసుకుంటుంది, మంచి ఫుడ్ కుక్ చేసి పెడుతుంది, ఫ్యామిలీకి చాలా బాగా కేర్ తీసుకుంటుంది, ఇల్లుని మంచి శుభ్రంగా పెడుతుంది, క్లీన్లీనెస్ గురించి చాలా కీన్గా అబ్జర్వేషన్లో ఉంటుంది. బట్ డీప్ ఇన్సైడ్ ఎక్కడో ఆమె కూడా ఉంటుంది కదా, అసలు నా ఎగ్జిస్టెన్స్ ఏంటి, పర్పస్ లేదు, ఒక అప్రిషియేషన్ లేదు ఇంత చేసినా కానీ. ఈ కన్ఫ్యూజన్ అన్నిటికీ మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు అంటే దట్ ఈస్ ఇకిగాయ్. సో ఫ్రెండ్స్, మీకు ఒక హై లెవెల్ ఐడియా వచ్చింది కదా ఈ బుక్ గురించి. ఐ మీన్ దిస్ బుక్ ఈజ్ ఫర్ ఫైండింగ్ పర్పస్. నేను ఎగ్జాక్ట్ అసలు ఈ బుక్లో ఏముందో నేను మీకు కొంచెం క్లియర్గా చెప్తాను. ఆథర్ ఏం చేశాడంటే, ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, 4 మేజర్ సర్కిల్స్లో ఇకిగాయ్ని డివైడ్ చేశాడు. దే ఆర్, ఫస్ట్ వచ్చేసి వాట్ యు లవ్, అండ్ సెకండ్ వచ్చేసి వాట్ యు ఆర్ గుడ్ అట్, థర్డ్ వన్ వచ్చేసి వాట్ ద వరల్డ్ నీడ్స్, ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ యూ కెన్ బి పెయిడ్ ఫర్. ఆథర్ ఏం చేశాడంటే, ఫైండింగ్ అ పర్పస్ అనేది అంత ఈజీ కూడా కాదు. సో అతను ఏం చేశాడంటే, ఈ 4 సర్కిల్స్లో డివైడ్ చేసి ఆ సెంటర్ అయితే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటుందో అక్కడ అలా మనం పర్పస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అతను చెప్పాడు. సో మనం ఒక్కొక్క పాయింట్ క్లియర్గా చూద్దాం. ఇకిగాయ్ అనే వర్డ్ జపాన్ నుంచి తీసుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే, ఇక్కి అంటే లైఫ్, గాయ్ అంటే పర్పస్ ఆర్ వాల్యూ. ఇకిగాయ్ అంటే ఏంటంటే, లైఫ్లో నీకు పర్పస్ ఆర్ మీనింగ్ ఇచ్చేదాన్ని ఇకిగాయ్ అంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ యు లవ్, మీకు ఇష్టమైన పని, మీ క్యూరియాసిటీ, యువర్ ఎక్సైట్మెంట్. సింపుల్గా చెప్పాలంటే
థర్టీ మినిట్స్ నువ్వు ఒక స్టాప్ వాచ్ ఆన్ చేసి పెట్టుకో అండ్ దెన్ యూ స్టార్ట్ డూయింగ్ అ వర్క్ విచ్ యూ లవ్. ఫర్ సపోజ్ ఒక అతనికి గేమ్స్ ఆడడం ఇంట్రెస్ట్. సో 30 మినిట్స్ అతను స్టాప్ వాచ్ పెట్టుకున్నాడు, బట్ దట్ పర్సన్ డజంట్ ఈవెన్ నో 1 అవర్ అయినా తెలియదు. దట్ ఈస్ వాట్ వి సే యాజ్ వాట్ వి లవ్. మనకి ఇష్టమైన పని, అది మ్యూజిక్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అండ్ ఐ సైడ్ ఆన్లైన్ గేమ్స్ కావచ్చు. దిస్ ఈస్ వాట్ యు లవ్. సెకండ్ వచ్చేసి వాట్ యు ఆర్ గుడ్ అట్. నువ్వు దేంట్లో స్ట్రాంగ్, ఐ మీన్ నీ స్ట్రెంగ్స్ ఏంటి, వాట్ యు ఆర్ గుడ్ అట్. నీ స్ట్రెంగ్స్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఒక పర్సన్కి టీచింగ్ అంటే ఇంట్రెస్ట్. హీ కెన్ ఈజీలీ చాలా పెద్ద కాంప్లెక్స్ టాపిక్స్ని చాలా సింపుల్గా చెప్తాడు. అక్కడ హీఈస్ గుడ్ అట్ సంథింగ్, రైట్? దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. అండ్ కమ్యూనికేషన్ కూడా మీ స్ట్రెంగ్త్కి వస్తుంది, ఐ మీన్ టాకింగ్ టు పీపుల్. థర్డ్ వన్ వచ్చేసి వాట్ ద వరల్డ్ నీడ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు సొసైటీకి ఏం వాల్యూ యాడ్ చేయగలుగుతావు. దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కోప్ ఇన్ వాట్ వరల్డ్ నీడ్స్. ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్ కేర్ కావాలి, చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కావాలి. దీస్ ఆల్ కమ్స్ అండర్ వాట్ వరల్డ్ నీడ్స్. ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ యూ కెన్ బి పేడ్ ఫర్. ఇది సింపుల్. మనం సర్వైవ్ కావడానికి మన శాలరీ అనుకోండి, ఫీజ్ అనుకోండి, ఫ్రీలాన్సింగ్ చేసి సంపాదించుకోవడం అనుకోండి. సో ఈ 4 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర మనం మన పర్పస్ని కనుక్కోవచ్చు అని ఆథర్ ఈ డయాగ్రామ్లో చెప్పాడు. ఈ ఇకిగాయ్ కాన్సెప్ట్ గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ని తీసుకుందాం. వాట్ షీ లవ్స్ అంటే షీ లవ్స్ టీచింగ్. వాట్ షీ ఈస్ గుడ్ అట్, ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ సేమ్. టీచర్ ఏం చేస్తుంది, కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ని మనకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తుంది. అండ్ దెన్ వాట్ వరల్డ్ నీడ్స్ అంటే ఎడ్యుకేషన్. టీచర్ ఈస్ డైరెక్ట్లీ షీఈస్ టీచింగ్ అస్, రైట్? అండ్ ఫైనలీ వాట్ షీఈస్ పెయిడ్ ఫర్. కొంచెం మోడరేట్గా ఉంటుంది టీచర్స్ శాలరీ, బట్ యా దే ఆర్ పెయిడ్ ఫర్ టీచింగ్ దోస్ చిల్డ్రన్. శాలరీ తక్కువ ఉండొచ్చు, బట్ దే హ్యావ్ దట్ మీనింగ్, పర్పస్ ఉంది, వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ తప్పకుండా ఉంటుంది అక్కడ. సో బుక్ చదివాక సింపుల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే, సో ఇకిగాయ్ నేను చదివేశాను, నాకు పర్పస్ తెలిసింది, ఐ కెన్ గో విత్ మై ప్లాన్స్ నో అని అనుకుంటాం. బట్ వెయిట్, ఈ ఇకిగాయ్ అనే కాన్సెప్ట్ జపాన్లోనే హిట్ అయింది, నాట్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ మనం మిస్టేక్ ఏదని మనం అనుకోదు. అక్కడ ఉండే వాళ్ళకి థాట్ ప్రాసెస్ వేరు ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ వేరు ఉంటుంది, ఇక్కడ మన వాళ్ళకున్న థాట్ ప్రాసెస్ ఆర్ ఇక్కడ ఉన్న సిస్టమ్ ఆర్ మన మైండ్ సెట్ వేరు ఉంటుంది. అండ్ జపాన్లో ఈ కాన్సెప్ట్ ఎందుకు వర్క్ అయిందంటే, కొంచెం మనం ఇది తెలుసుకోవాలంటే మనం జపాన్ కల్చర్ గురించి కొంచెం తెలుసుకోవాలి. జపాన్లో కల్చర్ ఎలా ఉంటుంది, దే గివ్ వెరీ మచ్ ఇంపార్టెన్స్ టు దేర్ కల్చర్. అక్కడ సిస్టమ్ మొత్తం ఈ కాన్సెప్ట్కి సపోర్ట్ చేస్తుంది. మనం ఎగ్జాక్ట్ జపాన్లో ఎలా వర్క్ అవుతుందని చూస్తే, జపాన్లో ప్రతి ఒక్కరికి డిగ్నిటీ ఉంటుంది వాళ్ళు చేసే పనిలో. సెకండ్ వచ్చేసి వాడు ఆ పర్సన్ వాటర్ వర్క్ చేసినా సరే, క్రాఫ్ట్మెన్షిప్ ఏది చేసినా సరే, హీ హ్యాస్ దట్ రెస్పెక్ట్. థర్డ్ వన్ వచ్చేసి లేట్ ఫాస్ట్గా ఏముండదు. సక్సెస్ వానికి లేట్గా వచ్చినా ఫాస్ట్గా వచ్చినా దే గివ్ దట్ సేమ్ రెస్పెక్ట్. ఫోర్త్ వన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, అక్కడ లేబర్ వర్క్ చేసినా సరే దే డోంట్ మాక్ దెమ్, కించపరిచి మాట్లాడరు. ఇది అర్థం అవ్వడానికి నేను సింపుల్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. జపాన్లో సుషి అని ఫేమస్ ఫుడ్ ఉంటుంది. సో కొన్ని హోటల్స్లో వాళ్ళు అదే సేమ్ రెస్టారెంట్ సేమ్ స్టైల్లో 40 years నుంచి అదే ఫుడ్ కుక్ చేస్తారు ఆ పర్సన్. ఆ షెఫ్కి 30 years 40 years అయినా స్టిల్ హీ విల్ లర్న్, స్టిల్ అతనికి అదే రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ స్టిల్ హీఈస్ హ్యాపీ, హీ గాట్ హిస్ పర్పస్, హీ గాట్ హిస్ మీనింగ్ ఇన్ హిస్ లైఫ్. అతను హ్యాపీగా పీస్ఫుల్గా మంచిగా చేసుకున్నాడు. అక్కడ వచ్చే కస్టమర్స్ కానీ ఆ చుట్టూ ఉన్న ప్రజలు కానీ దే గివ్ హిమ్ దట్ రెస్పెక్ట్. అదే ఇండియాలో చూస్తే ఇంకా ఇదే పనేనా అని సింపుల్గా తీసి పక్కకు పెట్టినట్టు మాట్లాడతారు. సెకండ్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ వర్క్ కల్చర్. జపాన్లో 70 years వచ్చినా కానీ దే స్టిల్ ఆప్ టు డూ హార్డ్ వర్క్, నాట్ ఫర్ మనీ, మనీ కోసం కాదు, ఫర్ మీనింగ్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైతే ఈ ఇకిగాయ్ అనే బుక్ ఆథర్ ఉన్నాడో, హీ వెంట్ టు జపాన్. అతను అక్కడికి వెళ్ళి మొత్తం స్టడీ చేసి ఈ బుక్ రాశాడు. ఈ పర్సన్ అక్కడ జపాన్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ వచ్చి ఈ పర్సన్ని అకంపెనీ చేయాలి కదా. సో హీ హ్యాస్ టు షో ఆల్ దీస్ ప్లేసెస్, రైట్? యూ విల్ బీ షాక్డ్. ద పర్సన్ హూ హ్యాస్ కమ్ టు అకంపెనీ, ఈ ఆథర్కి ఎవరైతే ప్లేసెస్ చూపించడానికి వచ్చారో, హిస్ ఏజ్ వాజ్ 89. కుడ్ యూ బిలీవ్? 89 years అతను ఇతనికి జపాన్లో ఆథర్కి ప్లేసెస్ చూపించడానికి వచ్చాడు. హీ వాజ్ 89. అదే ఇక్కడ ఆ ఏజ్లో పని చేస్తే ఈ ఏజ్లో కూడా నీకు పని అవసరమా అని మన దగ్గర సింపుల్గా తీసేస్తారు ఈ మాట. ఫ్రెండ్స్, ఇకిగాయ్ నీడ్స్ సొసైటల్ రెస్పెక్ట్. ఇప్పుడు వచ్చేసి విల్ సీ వై ది సేమ్ ఇకిగాయ్ కాన్సెప్ట్ ఏదైతే అక్కడ సక్సెస్ అయిందో జపాన్లో, ఇక్కడ ఎందుకు మనకు ఫెయిల్ అయిందో మనం కొన్ని పాయింట్స్ చూద్దాం.
ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తా. దెర్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫోటోగ్రఫీ. కాలేజ్లో చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా బాగా తీశాడని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. కానీ పేరెంట్స్ ఏమన్నారంటే ఫస్ట్ మంచి జాబ్ తెచ్చుకో, ఇవన్నీ తర్వాత. ఇక్కడ పేరెంట్స్ నుంచి సర్వైవల్ ప్రెషర్ వచ్చింది. హీ హ్యాస్ స్టార్టెడ్ వర్కింగ్ ఎట్ సమ్ బ్యాంక్ అండ్ దెన్ కెమెరా చేసి కబోర్డ్లో ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చాలామందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామంది ఎన్నో దగ్గర పర్ఫార్మెన్స్ చేసి అవార్డ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ స్టేజ్ ఫియర్, దే లైక్ దట్ మ్యూజిక్ వెరీ మచ్. బట్ ఫ్యామిలీ వచ్చే వరకు సెక్యూర్ జాబ్ తెచ్చుకో, అగైన్ సేమ్ థింగ్. ఇంకా అతనికి ఇంట్రెస్ట్ ఉన్న మ్యూజిక్, ఇట్ హ్యాస్ బికమ్ ఎ రిగ్రెట్. ఇంకా సెకండ్ వచ్చేసి పేరెంటల్ ఫియర్ సిస్టమ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా ఆ లూప్లో పడిపోతారు. సొసైటీ ఏమనుకుంటుంది, ది కంపేర్ విత్ అదర్ చిల్డ్రన్. ఇంకో పిల్లలతో కంపేర్ చేస్తారు, విచ్ ఈస్ నాట్ గుడ్. రిలేటివ్స్ వాళ్ళ పిల్లలతో కంపేర్ చేయడం, పక్కింటి వాళ్ళతో కంపేర్ చేయడం. దే ఆల్వేస్ సే, ఎప్పుడు వాళ్ళు చెప్తుంటారు సేఫ్ ఆప్షన్స్ ఎంచుకో. ఐ ఆల్రెడీ సెడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. పేరెంట్స్ ఆల్వేస్ చూస్ సేఫ్టీ ఓవర్ గ్రోత్, వేరాస్ గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం చూసే పాయింట్ వచ్చేసి, మన పేరెంట్స్ ఏమో ఇలా ఫియర్ డ్రివెన్లో ఉంటారు. బట్ వాట్ ఇకిగాయ్ నీడ్స్ ఈజ్ ఎక్స్ప్లోరేషన్, ఫెయిల్యూర్ అండ్ టైం. అండ్ ఇండియాలో ఎలా ఉంటుంది, 23 to 25 వచ్చామా, యూ హ్యావ్ టు గెట్ ఎ జాబ్. నీకు జాబ్ రావాలి, లేకపోతే నీ లైఫ్ స్పాయిల్ అయినట్టే. థర్డ్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, నో ఎక్స్పెరిమెంట్ విండో. మన కంట్రీకి కానీ ఫారిన్ కంట్రీస్ కానీ ఇది ఒక తేడా చాలా ఉంది. అదే ఇఫ్ యూ సీ ఇన్ ఫారిన్ కంట్రీస్, బయట దేశాల్లో మనం చూస్తే దే గివ్ దేర్ చిల్డ్రన్ మంచి టైం ఇస్తారు. ఒక ఇయర్ వేస్ట్ అయినా దే గివ్ దేర్ చిల్డ్రన్ దిస్ ఫ్రీడమ్ టు అప్గ్రేడ్ దేర్ స్కిల్. 1 year అయినా సరే అండి, 2 years అయినా సరే అండి, స్కిల్స్ మంచిగా అప్గ్రేడ్ చేసుకున్నాకనే వాళ్ళని మార్కెట్లోకి పంపిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం కెరీర్ స్విచ్ అవ్వాలనుకున్నా కానీ దే గివ్ దట్ ఫ్రీడమ్ టు దేర్ చైల్డ్. అట్ ద సేమ్ టైం మనం ఇండియాలో చూస్తే ఒక 6 months or 1 year మనం ఏదైనా స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే సింపుల్గా ఏమంటారు, అరే 1 year వేస్ట్ అయింది, నీ లైఫ్లో 1 year వేస్ట్ చేసుకున్నావు. కెరీర్ స్విచ్ అవుదామంటే అరే ఎందుకు ఇట్లాంటి ఇర్రెస్పాన్సిబుల్ డెసిషన్ తీసుకున్నావు అని సింపుల్గా తీసేస్తాం. అండ్ ఈ సేమ్ కాన్సెప్ట్ గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఇకిగాయ్ అంటే ప్యాషన్ అని అనుకుంటారు. నో, ఇకిగాయ్ అంటే ఒక మీనింగ్ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ప్యాషన్ ప్లస్ స్కిల్ సెట్ ఉంటేనే దట్ వర్క్స్. నీ ప్యాషన్ని స్కిల్ తోటి నువ్వు ఎంత బ్రషప్ చేస్తే నువ్వు అంత మంచిగా ఆ స్కల్ప్చర్ మాన్యుమెంట్ అయ్యి నీ ముందరికి వస్తుంది. ఆర్ ఎల్స్ ఓన్లీ ప్యాషన్ ఉంటే మనము అనుకున్నంత స్థాయికి వెళ్ళలేము. సో ప్యాషన్ ప్లస్ పర్పస్ అండ్ స్కిల్ సెట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామంటే అగైన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ టీచర్. శాలరీ శాలరీ కొద్దిగా తక్కువ ఉన్నా దే స్టిల్ లైక్ టు ట్రాన్స్ఫార్మ్ దేర్ స్టూడెంట్స్. అండ్ ఆ ప్రొఫెషన్లో చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ప్యాషన్ ఫాలోస్ కమిట్మెంట్, కన్సిస్టెన్సీ అండ్ ఫోకస్. సో ఫ్రెండ్స్, నేను చెప్పా కదా జపాన్లో ఉన్న కాన్సెప్ట్ అక్కడ వర్క్ అయింది, ఇక్కడ ఫెయిల్ అయిందని. బట్ నేను ఈ బుక్ ద్వారా, కొన్ని ఆర్టికల్స్ ద్వారా ఒక ఇండియన్ ఇకిగాయ్ అని ఒక చిన్న కాన్సెప్ట్ నేను రెడీ చేశాను. సో ఐ వాంట్ టు షేర్ మై థాట్స్ త్రూ దిస్ వీడియో టు యూ. అసలు స్టార్టింగ్ నేను చెప్పిన సర్కిల్స్ కానీ అవన్నీ మర్చిపోండి. అండ్ ఈ ఇండియన్ ఇకిగాయ్ అనే కాన్సెప్ట్ని 3 స్టేజెస్లో డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి సర్వైవల్ ఇకిగాయ్, సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్సిషన్ ఇకిగాయ్, అండ్ లాస్ట్ వచ్చేసి పర్పస్ ఇకిగాయ్. అండ్ ఈ 3 కాన్సెప్ట్స్ని 3 ఏజ్ ఫ్యాక్టర్స్లోకి డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ సర్వైవల్ ఇకిగాయ్. ఇక్కడ 18 to 25 వాళ్ళు ఏం చేయాలంటే దేర్ మెయిన్ గోల్ షుడ్ బి స్కిల్ అప్గ్రేడ్ చేసుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకొని మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టెబిలిటీ ఉంటుంది. దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫైండింగ్ పర్పస్. నీ పర్పస్ ఫైండ్ అవుట్ చేయడం కాదు, నీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా చేసుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడు 18 to 25 ఏజ్ ఉన్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న కాల్ సెంటర్లో వర్క్ చేసినా సరే, యూ విల్ బిల్డ్ ద కమ్యూనికేషన్. నువ్వు ఎలా 10 మందితో మాట్లాడగలుగుతావు, హౌ టు బిల్డ్ కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ అవుతుంది, ఎలా నువ్వు మేనేజ్ చేయగలుగుతావు నీ మాటలతో, అక్కడ నువ్వు నేర్చుకుంటావు. చిన్న జాబ్ ఉన్నప్పటికీ యు ఆర్ ఇండిపెండెంట్ అండ్ నువ్వు రైట్ పాత్లో ఉన్నట్టు. సెకండ్ వచ్చేసి ట్రాన్సిషన్ ఇకిగాయ్. ఓకే, దీనిలో మనం ఏం చూద్దామంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ జాబ్, నీకు జాబ్ ఉందా, ఒక మంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక మంచి ఐడియా ఉంది, మంచి నువ్వు కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ని సింపుల్గా చెప్పగలుగుతావు.
సో డూ దట్, టేక్ ఏ వీడియో, షేర్ చేయి చాలా మందితో నీ థాట్స్. హూ నోస్, నీ ఒక వీడియోని హీ మైట్ గెట్ సక్సీడెడ్. ఏదైనా ఒక మంచి స్కిల్ ఉంది నీ దగ్గర, యూ యాడ్ ప్యాషన్ ఇన్ టు దట్. అండ్ ఈ ట్రాన్సిషన్ ఇకిగాయ్ వచ్చేసి 25 to 35 ఏజ్ వాళ్ళకి. థర్డ్ వన్ వచ్చేసి పర్పస్ ఇకిగాయ్. దిస్ ఈజ్ ఫర్ ఇది 35+ ఉన్న వాళ్ళకి. నువ్వు కెరియర్ని 18లో స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి, ఓకే ఫర్ సపోజ్ 20లో స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి 15+కి నీ దగ్గర కొంచెం మంచి నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. యూ డోంట్ ఫియర్ ఫర్ మనీ. మనీ అంటే నీకు భయం లేదు. దెన్ యూ కెన్ మేక్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ నువ్వు 20లోనే బిజినెస్ స్టార్ట్ చేసావు అనుకున్నావు. సో యూ విల్ బి 15+ ఇయర్స్లో యూ మైట్ బి అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఓకే, మంచిగా మెంటర్షిప్ స్టార్ట్ చేయి. చాలామందికి నీ బిజినెస్ ఐడియా షేర్ చేయి. చెప్పలేం, నువ్వు ఇంకొక 5 మంచి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తయారు చేయొచ్చు. అండ్ ఇఫ్ ద పర్సన్ ఈస్ క్రియేటింగ్ సమ్ కంటెంట్ క్రియేటర్ ఉన్నాడు, బిల్డ్ ఎ నైస్ కమ్యూనిటీ. నీ థాట్స్ నీ ఐడియాస్ షేర్ చేయి. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇనఫ్ ఫండ్స్ ఇన్ యువర్ బ్యాంక్, ఫండ్స్ చేయి. మంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళని చూసి, టాలెంట్స్ చూసి ఫండ్ చేయి. దట్స్ హౌ యూ బోత్ కెన్ గ్రో టుగెదర్. దిస్ ఆల్ కమ్స్ అండర్ పర్పస్ ఇకిగాయ్. సో ఫ్రెండ్స్, ఇకిగాయ్ అంటే హ్యాపీ లైఫ్ ఆర్ ఈజీ లైఫ్ కాదు. ఇకిగాయ్ అంటే ఒక మీనింగ్ఫుల్ స్ట్రగుల్. ఎడ్యుకేషన్ మనకు ఆన్సర్ ఇవ్వలేదు, పేరెంట్స్ ఆర్ టీచర్స్ మనకి ఆన్సర్ ఇవ్వలేదు అని కాదు. ఆన్సర్స్ మనం స్లోగా బిల్డ్ చేసుకోవాలి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ టుడే, యు ఆర్ నాట్ వీక్, యూ హ్యావ్ స్టార్టెడ్ థింకింగ్. ఫ్రెండ్స్, మనకి లైఫ్లో క్లారిటీ రాకపోవడం ప్రాబ్లం కాదు. క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మనం ఎఫర్ట్స్ పెట్టకపోవడం, మన 100% ఇవ్వకపోవడం అనేది ప్రాబ్లం. ఫ్రెండ్స్, క్లియర్గా చెప్పాలంటే చాలా మంచి సెక్యూర్ జాబ్ ఉన్నప్పటికీ దే ఫైండ్ దేర్ పర్పస్, కానీ ఆ పర్పస్ గురించి దే డోంట్ పుట్ దేర్ ఎఫర్ట్స్. మనకు తెలుసు మనం ఏం చేయాలి, అయినప్పటికీ చేయకపోవడం అంటే చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. పాయింట్ ఆఫ్ పవర్ అనేది ఈ మూమెంట్లోనే ఉంటుంది. వాట్ ఎవర్ మనం ఒక సీడ్ ఏదైతే పెడతామో అదే ట్రీ మనకు వస్తుంది. సో అలాగే సేమ్ మన లైఫ్ పర్పస్ ఏదో వీడియోలో కానీ, ఏదో మోటివేషన్ వీడియోలో కానీ, ఏదో బుక్లో ఉండదు. మన డెసిషన్స్ మనలోనే ఉంటుంది. వాట్ ఎవర్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి మినిట్ ఇంపార్టెంట్. మనం ఏదైతే థింక్ చేస్తామో ప్రతి హార్, మనం ఈ ప్రజెంట్లో వాట్ ఎవర్ సీడ్ వీఆర్ సోయింగ్, మనం ఏదైతే సీడ్ వేస్తామో మేబీ మన ఫ్యూచర్ తెలియదు. నో వన్ హ్యాస్ ఎవర్ సీన్ దేర్ ఫ్యూచర్. మనం ఫ్యూచర్ చూడము. బట్ మనం ఏదైతే సీడ్, మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైతే సీడ్ మనం వేస్తామో సేమ్ అదే చెట్టు మనకి ఫ్యూచర్లో వస్తుంది. దట్స్ హౌ వాట్ ఎవర్ థాట్స్ వీఆర్ ఫీడింగ్ అవర్ మైండ్ టుడే, అవే మనం లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతామా ఆర్ మనం కిందికి వెళ్తామా, అది మనకి ఈ ప్రజెంట్లోనే దేవుడు మనకి ఇచ్చిన బిగ్గెస్ట్ పవర్. సో చాలామందికి ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుందని కోరుకుంటూ, జై హింద్.